హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు నేను ఢిల్లీ టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నాను విస్తారా బిజినెస్ క్లాస్లో A320 ఎయిర్క్రాఫ్ట్లో. నేను ఒక్కనే కాదు, ఎవ్రీ టైం నేను ఒక్కనే ట్రావెల్ చేస్తాను. బట్ ఈసారి నేను మా ఫ్రెండ్ మందీప్ అండ్ ఇంకో ఇద్దరు అమ్మాయిలతో ట్రావెల్ చేస్తున్నాను. చూద్దాం, మేమిద్దరం ప్రజెంట్ బిజినెస్ క్లాస్కి చెక్ ఇన్ కౌంటర్కి దగ్గరికి వెళ్తున్నాం. వన్స్ చెక్ ఇన్ అయిపోయాక మళ్ళీ ప్రెసెంట్ బిజినెస్ క్లాస్ చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. వన్స్ చెక్ ఇన్ అయిపోయాక మళ్ళీ కలుస్తాం. జస్ట్ ఇప్పుడే లగేజ్ చెక్ ఇన్ చేసేసి బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకున్నాం. సో నాతో పాటు ఇంకో ఇద్దరు మా ఫ్రెండ్స్ ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళు ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేస్తున్నారు. ఓన్లీ నేను అండ్ మంది బిజినెస్ విస్తారాలో ట్రావెల్ చేస్తున్నాం. సో జస్ట్ కలెక్టెడ్ బోర్డింగ్ పాస్ అండ్ వన్ సెక్యూరిటీ చెక్ అయిపోయాక చూపిస్తా. బిజినెస్ క్లాస్కి అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్గా ఈజీగా చెక్ ఇన్ చేయొచ్చు. ఎక్కువ మంది జనాలు ఉండరు. జస్ట్ హార్డ్లీ టు 5 minutes అయిపోయింది. సెక్యూరిటీ చెక్ కూడా ప్రియారిటీ ఉంటుంది. ఇంకా సెక్యూరిటీ ముందు మనం వ్లాగ్ చేస్తుంటే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి వ్లాగ్ చేయకూడదు అన్నారు బిఫోర్ సెక్యూరిటీ. సో ఆఫ్టర్ సెక్యూరిటీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు లాంచ్కి వెళ్ళేసి వచ్చాను. ప్లాజా ప్రీమియం అంత గొప్పగా ఏం లేదు. సో నాకు గేట్ నెంబర్ 51 దగ్గరికి వెళ్తుంటే BYD వాళ్ళది ఒక కార్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇప్పుడు అదే కార్లో కూర్చున్నా. $650 రేంజ్ అంట ఎలక్ట్రిక్ వెహికల్. చాలా అంటే చాలా బాగుంది, కానీ ఆన్ చేయలేదంట. జస్ట్ చూడొచ్చు, డెమో పీస్ లాగా ఉంది. తీసుకొని వెళ్ళిపోదామా. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 41 lakhs అంట. జస్ట్ 41 lakhs కొనేద్దాం. ఇది ఆన్ రోడ్ వచ్చేసి 49 lakhs. నా బోర్డింగ్ కూడా స్టార్ట్ అయింది. మన గేట్ నెంబర్ ఎంత? గేట్ నెంబర్ 51. మనం వెళ్ళొచ్చు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక 10 minutes అలా అవుతుంది. డైరెక్ట్ వెళ్ళొచ్చు. మనకు ప్రియారిటీ బోర్డింగ్ ఉంటుంది. సో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎలాంటి లైన్ అలాంటిది ఏమి ఉండదు, బిజినెస్ క్లాస్ కాబట్టి. చూద్దాం, వన్స్ ఫ్లైట్ బోర్డ్ అయ్యాక మళ్ళీ కలుస్తాం. ఫైనల్గా ఎయిర్క్రాఫ్ట్లో బోర్డ్ అయిపోయా. బిజినెస్ క్లాస్ కాన్ఫిగరేషన్ మీకు తెలుసు, లైక్ 4 seats లెఫ్ట్ సైడ్ అండ్ 4 seats రైట్ సైడ్ ఉంటాయి. నేను ప్రెసెంట్ ట్రావెల్ చేస్తుంది A320 ఎయిర్క్రాఫ్ట్లో. చూడొచ్చు, ఇక్కడ 4 seats అండ్ ఇక్కడ 2 seats అండ్ ఇక్కడ 2 seats. లక్కీగా నా పక్క సీట్లో ఇంకెవరు పడలేదు. సో అదొక అదృష్టం. తెలుసు, ఇప్పుడు నేను ట్రావెల్ చేసిన బిజినెస్ క్లాస్లో మోస్ట్ లీస్ట్ లైక్ ఇన్ బిజినెస్ క్లాస్ అంటే ఇదే. ఎయిర్ ఇండియా A350 ఎయిర్క్రాఫ్ట్ చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఇందులోనే A321 ఎయిర్క్రాఫ్ట్ మంచిగా ఫ్లాట్ బిడ్ కూడా అవుతుంది. సో చూద్దాం. ఇప్పటికైతే ఇంతే. ఫస్ట్ స్టార్టింగ్ లో చేసారు బ్లూబెర్రీ డిలైట్ అని ఒక డ్రింక్ సర్వ్ చేశారు. వెల్కమ్ చూపిస్తా, వీడియో క్లిప్ యాడ్ చేస్తా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. రియల్ బెర్రీస్ ఫీల్ వచ్చింది. అండ్ ఆల్సో కొద్దిసేపటికి కోల్డ్ టాల్ అండ్ హాట్ టాల్ ప్రతి ఒక్క బిజినెస్ క్లాస్ లో ఉన్నది. నేను కోల్డ్ టాల్ చూస్ చేసుకున్నా. అండ్ లేటర్ విత్ బిజినెస్ క్లాస్ మెనూ. ఇందులో 2 options ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. నేను నాన్ వెజ్ చూస్ చేసుకున్నా. ఒకసారి మీకు చూపిస్తా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని. ఈవినింగ్ ఫ్లైట్లో యాక్చువల్గా నా ఫ్లైట్ వచ్చేసి 5:35కి టేక్ ఆఫ్ అవ్వాలి. బట్ ప్రెసెంట్ టైం 6:10 అవుతుంది. బట్ ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు, కొంచెం డిలే ఉంది. చూద్దాం. ఇది ఢిల్లీకి వచ్చే ఫ్లైట్ డిలే అయిందంట. సో ఇది కూడా కొంచెం డిలే నడుస్తుంది. ఇప్పటికైతే బాగుంది. అంటే ఆల్రెడీ ఇది నా 3rd time A320 ఎయిర్క్రాఫ్ట్ బిజినెస్ క్లాస్లో. A321 చాలా ట్రై చేశా, బట్ ఈ సెక్టర్లో A321 ఆపరేట్ చేయట్లేదు ప్రెసెంట్. మల్టిపుల్ రీజన్స్ వల్ల, డ్యూ టు సమ్ పైలట్ షార్టేజ్ ఇష్యూస్ అండ్ కొన్ని ఇష్యూస్ వల్ల ఆపరేట్ చేయట్లేదు. సో నేను A320లో ట్రావెల్ చేస్తున్నాను. చూడొచ్చు, ప్రెసెంట్ స్టిల్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం. అక్కడ ఇంకొక విస్తారా ఎయిర్క్రాఫ్ట్ ఉంది. ఇది బిజినెస్ క్లాస్ మెను మనకు సర్వ్ చేసింది ఈవినింగ్ ఫ్లైట్. ఇది ఈవినింగ్ ఫ్లైట్ కాబట్టి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, బట్ బ్రేక్ఫాస్ట్తో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది. చూడొచ్చు, ఇందులో అప్టైజర్స్లో రెడ్ యాపిల్ అండ్ సెలరీ, మెయిన్ కోర్స్లో పర్సీ మటన్ కట్లెట్, పనీర్ 65 అండ్ వీగన్స్, డెజర్ట్లో హై కొలంబియన్ చాక్లెట్ పేస్ట్రీ అండ్ బెవరేజెస్లో ఇవి. అండ్ అంతే. విస్తారాలో అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్బక్స్ కాఫీ. విస్తారా ఆన్ బోర్డ్లో మనకి స్టార్బక్స్ కాఫీ సర్వ్ చేస్తారు. చాలా బాగుంటుంది. చూద్దాం, అది కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు నార్మల్గా సీట్స్లో ఎలా ఉంటుందో అంటే చూపిస్తా ఒక్కొక్కటి. ఇంకా మనకు కొంచెం టైం ఉంది, చూద్దాం. ఆల్సో నాతో పాటు మా ఫ్రెండ్ మందీప్ ట్రావెల్ చేస్తున్నాడు కదా, హీ ఈజ్ ఇన్ ఫ్రంట్ సీట్, ముందున్నాడు. విండో సీట్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. సో
వన్స్ కొంచెంసేపు అయ్యాక ప్లేన్ టేక్ ఆఫ్ అయ్యాక అతన్ని కూడా మీట్ అవుదాం. అంతే. ఇప్పటికైతే ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే చూపిస్తాను. అంతే సీట్స్లో ఇలా ఇంట్రెస్టింగ్ సీట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇప్పుడు మనం సీట్ ఫీచర్స్ ఒకటి చూస్తే నార్మల్గా ఇలా ఉంటుంది ఒక సీట్. సో మన ఎదురుగానే వేరే మల్టిపుల్ కార్డ్స్ ఉంటాయి. సేమ్ ఎకనామీలో లాస్ట్ టైం చూపించారు కదా A320లో ఏమేమి ఉంటాయని సేమ్ అంతే. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, మ్యాగజైన్, ప్యూర్ బ్యాక్ అండ్ డిస్టరబుల్ అవే ఉంటాయి. పెద్ద ఏముండవు చేంజెస్ ఎకనామీకి అండ్ బిజినెస్కి. మ్యాగజైన్స్లో అయితే అండ్ అందరికి తెలిసి బిజినెస్ క్లాస్ అంటే లెగ్ రూమ్ చాలా ఉంటుంది అండ్ మస్త్ కంఫర్ట్ ఉంటాయి సీట్స్ కూడా. చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా లాంగ్ ఉంటాయి, మస్తు కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ నార్మల్గా A350 ఎయిర్ ఇండియా A350 ఆర్ విస్తారా A321లో అయినట్టు ఫ్లాట్ బెడ్ అవ్వదు, జస్ట్ నార్మల్గా రిక్లైన్ అవుతుంది అంతే. బిజినెస్ క్లాస్లో కూడా సేమ్ 2 AC డెన్స్ అండ్ 1 రీడింగ్ ల్యాంప్ అండ్ ఇండికేషన్స్ ఉంటాయి. పెద్దగా బిజినెస్కి అండ్ ఎకనామిక్కి ఇందులో ఏం పెద్ద తేడా ఉండదు. ఇక్కడ పెట్టుకోవడానికి మనం క్యారీ చేసుకోవడానికి థింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది లెగ్ రెస్ట్ అండ్ అన్ని కంట్రోల్స్ కూడా ఏముండవు ఇందులో. జస్ట్ సీట్స్ లో ఇది ఓపెన్ చేసి ఇక్కడ కొన్ని థింగ్స్ పెట్టుకోవడానికి ఉంది. నేను ఇక్కడ ట్రైపోడ్ అండ్ పవర్ బ్యాంక్ అవి పెట్టా. అండ్ ఆల్సో ఇక్కడ ఒక చార్జింగ్ సాకెట్ అండ్ ఇక్కడ ఒక 2 సీట్ కాన్ఫిగరేషన్స్. ఇది బ్యాక్ కి అండ్ ఇది లెగ్ కి. లెగ్ ప్రెస్ చేస్తే జస్ట్ ఓపెన్ అవ్వడం మాత్రమే, హైడ్రాలిక్ ఓపెన్ అవుతుంది. బట్ క్లోజింగ్ మాత్రం మనం మాన్యువల్ వేయాల్సిందే. అండ్ ప్లేన్ కూడా వ్యాక్సింగ్ వర్క్స్ రన్వే. సో వన్స్ టేక్ ఆఫ్ అయ్యాక మిగతా డీటెయిల్స్ అన్ని ఇస్తాను. ఇప్పుడే మనకంటే ముందు ఒక ఇండిగో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక నెక్స్ట్ విండోస్ ఎందుకు క్లోజ్ చేసా అంటే సన్ డైరెక్ట్ ముఖం మీద కొడుతున్నాడు అందుకు. అండ్ కంప్లీట్గా రిక్లైన్ చేసాక పొజిషన్ ఇలా ఉంటుంది, రిలాక్స్ పొజిషన్. అండ్ విస్తారాలోకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కావాలంటే లాంగ్ ఫ్లైట్స్లో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎకనామీలో కూడా ఉంటుంది, ఇలా మీటర్లో పడుకోవచ్చు. అండ్ ఇది నార్మల్ చేస్తాం. నేను మటన్ కట్లెట్ ఆర్డర్ చేసాను, చూద్దాం ఎలా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రైన్లో నేను మటన్ తిన్నాను అంతే. ఇక్కడ సీట్ ఫీచర్స్ పెద్దగా చెప్పుకోవడానికి ఏముండవు, నార్మల్ ఎకనామీలోనే ఉంటుంది. కాకపోతే కొంచెం పెద్ద సీట్స్ అన్నారు ఉంటాయి. ఫుడ్ చూద్దాం, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫుడ్ ఎలా ఉందో. అండ్ ట్రే టేబుల్ ఎక్కడ ఉందని ఆలోచిస్తున్నారో చూపిస్తాను. ట్రే టేబుల్ ఎక్కడ ఉంది. ట్రే టేబుల్ కావాలంటే మీకు రైట్ సైడ్లో ఉన్న హ్యాండ్ ఇలా ప్రెస్ చేస్తూ ఒక బటన్ ఉంటుంది. బటన్ జస్ట్ మీకు పైకి ప్రెస్ చేస్తే ఇలా బయటకి వచ్చేస్తాను. నేను జస్ట్ ఇలా ట్రాక్ చేసి ఇప్పుడు ఇది నీట్గా కంప్లీట్ డైనింగ్ టేబుల్ లాగా అయిపోతుంది. దీన్ని నాకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్లోజ్ చేయాలంటే జస్ట్ క్లోజ్ చేసి హ్యాండ్ రెస్ట్ ఓపెన్ చేసి జస్ట్ ఇలా కూర్చోండి అంతే. ఇక్కడ ఇంకా చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏం లేదు. వన్స్ ఫుడ్ సర్వ్ చేశాక ఫుడ్ ఎలా ఉందో చెప్తారు. అంతే. ఇది ఈవినింగ్ ఫ్లైట్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక మంచి సన్సెట్ వచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వన్స్ సన్ కంప్లీట్గా సెట్ అయిపోయాక చూద్దాం ఎలా ఉందనేసి. వన్స్ ఫుడ్ వచ్చాక మళ్ళీ కలుస్తాను. కొద్దిసేపు అయ్యాక వాష్రూమ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. విస్తారా A320 ఎయిర్క్రాఫ్ట్ బిజినెస్ క్లాస్ వాష్రూమ్. అంత ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ టేక్ ఆఫ్ అవ్వగానే బిజినెస్ క్లాస్ ప్రైవసీ కోసం ఫ్రంట్ కర్టన్ బ్యాక్ కర్టన్ క్లోజ్ చేస్తారు. ఇది ఫ్రంట్ కర్టన్ అండ్ ఇది బ్యాక్ కర్టన్ ఇలా కంప్లీట్ గా క్లోజ్ చేసి ఇస్తారు ప్రైవసీ కోసం. అంటే ఇంకా మన ఈ మధ్యలో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మళ్ళీ రికార్డ్ చేస్తాం. వైట్ క్లాత్ వేసారు, నాట్ వైట్ అండ్ సమ్ బీచ్ ఆ టైప్ లో ఉంది. ఇక్కడ చూస్తే విస్తారా లోగో ఉంది. అది వేసారంటే అర్థం చేసుకోవచ్చు ఫుడ్ తీసుకొస్తారని. చాలా అంటే చాలా ఫుడ్ చూద్దాం. వన్స్ ఫుడ్ వచ్చాక టేస్ట్ ఎలా ఉంది చెప్తా. అండ్ నేను ఆర్డర్ చేసింది ఒక అపిటైజర్స్లో ఒకటే ఐటమ్ ఉంది, ఆర్డర్ చేస్తాను. అండ్ డెజర్ట్లో కూడా ఒకటే ఆప్షన్ ఉంది. ఇంకేదైనా డెజర్ట్ ఉందా అని అడిగా, లేదన్నారు. ఓకే. అండ్ మటన్ కట్లెట్, డ్రింక్స్లో నేను ఆరెంజ్ జ్యూస్ చెప్పా. వన్స్ అవి రాగానే చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. ఎయిర్ ఇండియా బాగుందా విస్తారా బాగుందా అని కూడా కంపేర్ చేద్దాం. అంతే. వన్స్ ఫుడ్ వచ్చాక మళ్ళీ కలుస్తాం. ఫైనల్గా మన మీల్ వచ్చింది. ఇది సమ్ సార్ట్ ఆఫ్ ఐ థింక్ కట్లెట్. ఇది తెలుగు పేరు, ఇదైతే అపిటైజర్స్లో ఉన్న పేరు. ఇది డెజర్ట్, వాటర్ అండ్ ఆరెంజ్ జ్యూస్. ఇది సమ్ సార్ట్ ఆఫ్ ఏమంటారు దాన్ని, చాట్ లాంటిది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా విస్తారా ఎకనామీలో నార్మల్ కట్లరీ ఇస్తారు కదా, ఇందులో ప్రాపర్ స్టీల్ కట్లరీ ఇస్తారు.
ప్రాపర్ విస్తారా బ్రాండ్తో స్టీల్ కలర్ వేస్తారు. చూద్దాం ఒక్కొక్కటి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దాం. ఫస్ట్ ఇది ట్రై చేద్దాం. సమ్ ఇందులో వాల్నట్స్ కూడా ఉన్నాయి. వాల్నట్స్ అండ్ ఇది యాపిల్ టేస్ట్ ఎలా ఉంది. యాపిల్ ఫ్రూట్ అండ్ సమ్ వైట్ క్రీమ్, వాల్నట్స్ టేస్ట్ అయితే బాగుంది. ఈ చాట్ ట్రై చేద్దాం ఎలా ఉంది. టూ గుడ్, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మన సౌత్ దాల్ తిన్నట్టు అనిపించింది. నార్త్ ఇండియాలో దాల్ అస్సలు బాగోదు. ఇఫ్ ఎవరైనా నార్త్ ఇండియాలో ఫుడ్ తిని ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. కబాబ్ ట్రై చేద్దాం. ఇది సమ్ సార్ట్ ఆఫ్ కబాబ్. గుడ్, చాలా వేడిగా ఉంది అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంది. లాస్ట్ మటన్ కట్లెట్ ట్రై చేద్దాం. ప్రాపర్ మటన్ ఫీల్ వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేం, చాలా బాగుంది. ఇంకా ఓన్లీ 2 ఐటమ్స్ ఉన్నాయి. బిజినెస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్. నువ్వు అడుగుతూనే ఉంటే వాళ్ళు తెస్తూనే ఉంటారు. ఆరెంజ్ జ్యూస్ ఎలా ఉంది ట్రై టేస్ట్. ఆరెంజ్ జ్యూస్ కూడా బాగుంది, కాకపోతే ఇంకా కొంచెం కూల్ ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఫైన్, టేస్ట్ బాగుంది. అట్ లాస్ట్ మన ఫేవరెట్ యాజ్ యూజువల్ డెజర్ట్స్ లేని మనకు అవ్వదు. ఇంకేదైనా డెజర్ట్ ఉందా అని అడిగారు. ఓన్లీ ఒకటి డెజర్ట్ ఉందంట. చూద్దాం వన్స్ ఆ డెజర్ట్ టేస్ట్ ఎలా ఉంది. ఇదే ఆ డెజర్ట్. మ్యాంగో క్రీమ్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. డెజర్ట్ మళ్ళీ కోజ్ ఒక 2-3 తింటా పక్క. అంత బాగుంది. అంతే, ఇది మన మీల్ చూడొచ్చు. చాలా ప్రాపర్ గా ఉంది. వన్స్ ఇది ఎంటైర్ గా ఫినిష్ చేశాక మళ్ళీ కలుస్తాం. జస్ట్ ఇప్పుడు ఓన్లీ యాపిల్ అండ్ డెజర్ట్ ఫినిష్ చేసా. మటన్ కట్లెట్ ఇంకా ఫినిష్ చేయలేదు. ఆరెంజ్ జ్యూస్ కూడా ఇంకా ఫినిష్ చేయలేదు. డెజర్ట్ మళ్ళీ ఆర్డర్ చేస్తాను. స్లోగా ఇవన్నీ ఫినిష్ చేసేసి బిజినెస్ క్లాస్ అడ్వాంటేజ్ ఏంటంటే డెజర్ట్స్. నేను మెయిన్గా బిజినెస్ క్లాస్ చూస్ చేసుకున్నా డెజర్ట్స్ కోసం. సిగ్గు లేకుండా ఇంకొక 2-3 డెజర్ట్స్ అడిగి తింటారు. ఎందుకంటే మనం పే చేసిన డబ్బుల్ని మనం చాలా పే చేస్తాం. సో ఎకనామీతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 2 to 3 times ఉంటుంది. అండ్ అంతే, నెవర్ ఎప్పుడూ డిస్క్లోజ్ చేయలేదు కదా నేను బిజినెస్ క్లాస్కి ఎంత పే చేస్తాను అనేసి. ఈరోజు చెప్తాను స్పెసిఫిక్గా ఈ ఫ్లైట్కి నేను ఎంత స్పెండ్ చేస్తానని. వన్స్ ల్యాండ్ అవ్వగానే చెప్తాను ఎంత నేను పే చేశాను ఈ ఫ్లైట్కి అనేసి. అంతే, డెజర్ట్ అయితే క్రేజీ ఉంది. సమ్ మ్యాంగో పేస్ట్రీ, సమ్ ఏదో రబ్రీ టైప్ ఉంది, కండెన్స్ మిల్క్. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఒక 2-3 ఆర్డర్ చేసి తినేస్తాను. అంతే, ఇదంతా ఫినిష్ చేసేసాక మళ్ళీ కాఫీ ఆ టైంకి మళ్ళీ కలుస్తాను. అడ్వాంటేజ్ ఏంటంటే విస్తారా స్టార్ బక్స్ కాఫీ సర్వ్ చేస్తారు. ఎందుకంటే విస్తారా అండ్ స్టార్ బక్స్ రెండు టాటా వాళ్ళవే కాబట్టి దే ఆర్ ప్రమోటింగ్. వాళ్ళు ఇక్కడ కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళ ప్రోడక్ట్ని. చూద్దాం అలా ఉంటారు. సేమ్ ఎయిర్ ఇండియా వాళ్ళలాగానే ఈవెన్ గ్లాస్ మీద కూడా విస్తారా బ్రాండింగ్ ఎక్కడ చూసుకున్న బ్రాండింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ కాబట్టి. థ్యాంక్ యూ. సో చెప్పా కదా, సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకొక డెజర్ట్ చెప్పా. బట్ మ్యాంగో కేక్ అవైలబుల్ లేదంట. సో చాక్లెట్ కేక్ ఉంది. చూద్దాం ఇది ఎలా ఉంటుంది కదా. ఇది చాక్లెట్ కేక్, మళ్ళీ ఫ్రెష్ కట్లర్ ఇచ్చారు. ఇలా ఒక స్కూప్ తీసుకొని అలా మ్యాట్నెస్ సెట్ ఉంది. కొంచెం బయట యా పర్ఫెక్ట్. చెప్పా కదా, ఇప్పుడు చూపిస్తా వ్యూ ఎలా ఉంటుందో. ఎన్ని రోజులు చెప్పా కదా సన్సెట్ వ్యూ ఇస్ ద బెస్ట్ వ్యూ అనేసి. మొబైల్ ఫోన్ అంతా జస్టిస్ చేయట్లేదు. రియల్గా మీ కళ్ళతో చూసి తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా సన్సెట్ అవుతుంది. అట్లా వచ్చి మధ్యలో వచ్చి చిన్న చిన్న ఆరెంజ్ లైట్ మ్యాన్ క్రేజీ ఉంటుంది. సో ఇఫ్ మీరు ఒకవేళ ఈవినింగ్ టైం సన్సెట్ టైంలో ఫ్లైట్స్ ట్రావెల్ చేస్తుంటే ఒక మంచి టిప్ ఏంటంటే, ఇఫ్ ఈవినింగ్ ఫ్లైట్ అయితే నీట్గా వెస్ట్ సైడ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ సీట్ బుక్ చేసుకోండి. విండో సీట్ వెస్ట్ సైడ్ ఆఫ్ విండో బుక్ చేసుకుంటే మీకు మంచిగా అయితే సన్సెట్ చూసుకోవచ్చు. సన్ రైజ్ వ్యూ కావాలంటే ఈస్ట్ సైడ్ ఎయిర్ క్రాఫ్ట్ సీట్ బుక్ చేసుకోవాలి. బట్ సన్ రైజ్ అంత బాగుండదు. సన్ గలీజ్గా కళ్ళలో కొట్టేస్తారు. సో ఓన్లీ సన్సెట్ టైంలో ఇది ప్రిఫర్ చేయండి. సో ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ సీట్ బుకింగ్ కూడా చాలా మందికి తెలియదు. ప్రాపర్ మీరు ట్రావెల్ చేస్తున్న డిపాచర్ అండ్ అరైవల్ చూసుకొని దాని ప్రకారం ఈస్ట్ అండ్ వెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ సీట్ బుక్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది.
నేను ఈ కేక్ చాలా అంటే చాలా బాగుంది, బ్లాక్ కేక్, చాక్లెట్ కేక్. ఇది కూడా ఫినిష్ చేసేసి మళ్ళీ కలుస్తాను. అంటే ఇది వన్స్ ఫినిష్ చేశాక వాష్రూమ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సక్సెస్ఫుల్గా ఈ డెజర్ట్ కూడా డన్ అండ్ డస్టెడ్. సిగ్గు లేకుండా తీసుకెళ్ళేటప్పుడు ఇంకా డెజర్ట్స్ ఏమన్నా ఉన్నాయి మా వాడిలో, అస్సలు మొహమాటం సిగ్గు లేకుండా అడగడం నేర్చుకోవాలి. ఒకవేళ మీరు మంచిగా ప్లేన్స్లో ట్రావెల్ చేస్తుంటారు, ఈవెన్ ఎకనామీలో కూడా అడిగితే మళ్ళీ ఇస్తారు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అడగరు. ఇఫ్ మీకు కావాలంటే అడగవచ్చు, నువ్వు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఇస్తారు. నో అని అయితే అన్నారు. అడుగుతాం మళ్ళీ ఇంకేదైనా డెజర్ట్ వస్తే ఏం ఆర్డర్ మళ్ళీ ఏమి ఇచ్చారని చెప్తాం, ఆరెల్స్ ఇది అయిపోగానే వన్స్ వర్షం ఎలా ఉందో చూపిస్తాం అంతే. దాని తర్వాత నేను ఇంకా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తా. ప్రతిదీ బ్లాగే కాదు కదా, సో నేను కూడా కొంతసేపు ఫీల్ అవుతాను బిజినెస్ క్లాస్ని. దాని తర్వాత మళ్ళీ వన్స్ ల్యాండింగ్ టైంలో మళ్ళీ కలుస్తాను. బిజినెస్ క్లాస్ వాష్రూమ్లో ఉన్నా, మస్తు పెద్దగా ఉంటుంది అనుకున్నాను. సేమ్ ఎకనామీ ఎలా ఉందో అలానే ఉంది. డోర్ లాక్ చేసుకోవడానికి, టర్బులెన్స్ వస్తే కమోడ్, బేబీ డైపర్ చేంజ్ చేయడానికి, అంతే. మస్తు చిన్నగా ఉంది, పెద్దగా ఏం లేదు. నేను సీట్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ కలుస్తాను. సీట్ లేకుండా ఇంకొక డెలివరీ అడుగుదాం అనుకున్నా, అడిగినాక మళ్ళీ ఏమన్నారని చెప్తాను అంతే. ఇప్పటికైతే నేను మళ్ళీ కలుస్తాను. బిజినెస్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ పడుకుంటున్నారు. సో ఇప్పుడే వాష్రూమ్ కూడా చూపించా కదా. ఇంకొక డెజర్ట్ ఉందేమో అని అడిగా, బట్ ఏమన్నాడంటే ఇంకంతే, ఇంకా మీకు ఇంకా ఆప్షన్స్ ఏం లేవు, ఒకసారి నేను ఎకనామీ అంటే ఎకనామీలో కనుక్కుంటాను, ఇఫ్ ఏదన్నా ఉంటే నేను సర్వ్ చేస్తాను అన్నాడు. అంటే మనం విన్నాం కదా, మనం ఊరుకోం. సో ఏమన్నా అంటే ఒకవేళ అవైలబుల్ లేకపోతే మళ్ళీ ఇంకొక చాక్లెట్ ఇవ్వమని చెప్పారు. ఓకే అన్నాడు. వన్స్ తెచ్చాక ఏం తెచ్చాడు, నెక్స్ట్ ఏమైనా స్పెషల్గా తెచ్చాడా, ఆర్ఎల్స్ మళ్ళీ చాక్లెట్ తెచ్చాడా చూద్దాం. వన్స్ తీసుకొచ్చాక చెప్తా ఏం తెచ్చాడు అనేసి. అంతే. బిజినెస్ క్లాస్ పీపుల్ మోస్ట్లీ ఎక్కువ ఉన్నారు, బట్ డెజర్ట్స్ అయితే వదిలే ప్రసక్తే లేదు. అంతే షేమ్లెస్గా ఇంకొకరు కూడా అడిగా, ఇది నా థర్డ్ డెజర్ట్. ఓకే వన్స్ ఏమైనా మళ్ళీ చెప్తాను. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. అంతే అవెటరీ చూస్తారు కదా, సేమ్ ఎకనామీలో ఉన్నట్టు ఉంది. ఇఫ్ ఐ ఫైండ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ ఐ విల్ లెట్ యు నో. చెప్తా ఇంకా ఇంట్రెస్టింగ్ అంటే. మన షేమ్లెస్ని వాళ్ళు గుర్తించి తీసుకొచ్చాడు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటి తెస్తాడు అనుకున్నా, బట్ 2 తెచ్చాడు. వెయిట్ చూపిస్తా, ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాన్ టూ గుడ్. దీనికైతే ఇస్తారేకి థమ్స్ అప్. మళ్ళీ ఒక చాక్లెట్ కేక్ అండ్ మ్యాంగో 2 తీసుకొచ్చాడు. మళ్ళీ టేస్ట్ చెప్తా, సేమ్ అదేనా లేదంటే ఇంకేమైనా తెచ్చాడు. సేమ్ అదే. డెజర్ట్ మొత్తం నీట్గా 4 తినేసా. ఇఫ్ మళ్ళీ మనకి ఏమైనా దిగేలో మళ్ళీ కావాలనిపిస్తే మళ్ళీ చెప్తాను. మళ్ళీ ఆర్డర్ చేసి పక్క మీద చెప్తా ఆర్డర్ చేస్తాను. ఫాస్ట్గా ఈ చాక్లెట్ అండ్ ఆల్రెడీ టేస్ట్ ఎలా చెప్పా, 2 గుడ్. దీనికైతే విస్తారాకి థమ్స్ అప్. ఎందుకే నాకు విస్తారండి మా సిస్టమ్. ఒకటి అడిగితే 2 తీసుకొచ్చారు. ఓకే ఈ 2 ఫినిష్ చేశాక అంతా ఇంకా ఆపేస్తా మ్యాక్సిమం. వన్స్ కాఫీ వచ్చాక చెప్తా. కాఫీ గుర్తుంది కదా, స్టార్ బక్స్. వన్స్ ఫినిష్ చేశాక మళ్ళీ చెప్తాను. నాకు రియలైజ్ అవ్వలేదు, నేను ఇప్పుడే రియలైజ్ అయ్యా. ఇంకొక 15 మినిట్స్లో ల్యాండింగ్ అంట. ఆల్రెడీ బిజినెస్ క్లాస్లో ఉన్న వాళ్ళంతా కాఫీ తాగేశారు, నేను ఇంకా తాగలేదు. నేను ఏమనుకున్నా అంటే వాళ్ళే కాఫీ తీసుకొస్తారన్నమాట, బట్ ఆల్రెడీ తెచ్చి వెళ్ళిపోయారంట. నేను డెజర్ట్స్ తినడంలో బిజీ అవుతా. ల్యాండింగ్ అనౌన్స్మెంట్ వినగానే అర్థమైపోయింది ల్యాండ్ అయిపోతున్నాం అనేసి. సో రియలైజ్ అయ్యి ఇక్కడ బటన్ క్లిక్ చేసి వాళ్ళు వస్తారు కదా, క్లిక్ చేసి కాఫీ అని అడిగితే విత్ మిల్క్ వితౌట్ మిల్క్ అని అడిగారు. కొంతమంది వితౌట్ మిల్క్ తాగుతారు, నేను విత్ మిల్క్ చెప్పా. చూద్దాం మళ్ళీ వచ్చాక. అలాగనే విస్తారాలో నాకు ఇంకా బాగా నచ్చదంటే ఈ ambient లైటింగ్ చాలా బాగుంటుంది. చూస్తే 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. బిజినెస్లో వైలెట్ కలర్ లైట్ ఉంది అండ్ ఏమైనా బ్లూ కలర్ లైట్ ఉంది. మంచి చూపిస్తా వెయిట్. ఇక్కడ చూస్తే ఈ సంవత్సరం వైలెట్, ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఇది చెప్పడం మర్చిపోయా. ఇంతే కాఫీ కూడా ఆన్ ద వే. అండ్ రాగానే చూద్దాం స్టార్ బక్స్ కాఫీ. ఆల్రెడీ స్టార్ బక్స్లో ఒక 2 times అలా రాగా. అంత కాఫీ అసలు కాఫీ పర్సన్ కాదు, బట్ ఏదో ట్రై చేస్తున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. ఫైనల్గా మన కాఫీ వచ్చింది. కాఫీతో పాటు 2 బిస్కెట్స్ అండ్
విస్తారా లోగో నా టిష్యూ కూడా ఇచ్చారు. చెప్పారు కదా స్టార్బక్స్ కాఫీ. చూద్దాం ఎలా ఉన్నది. సేమ్ నేను చెప్పినట్టు చేశారు. మిల్క్ ఎక్కువ అండ్ షార్ట్ తక్కువ ఉంటాయి, స్పెషల్ షార్ట్ తక్కువ అని చెప్పాను. అండ్ ఆల్సో యాడ్ మోర్ షుగర్ అని చెప్పా. మనం తెలుసు కదా స్వీట్ ఎక్కువ అవుతాం. సో హియర్ ఇస్ సైడ్ మోర్ స్టార్బక్స్, సైడ్ విస్తారా లోగో. ఎందుకంటే కొలాబరేషన్ కాబట్టి కాఫీ అయితే చాలా బాగుంది. టూ గుడ్. బిస్కెట్ కూడా ఎలా విస్తారా బిస్కెట్స్ ఇస్ మై ఫేవరెట్. ఇది ఒకటి కెమిల్ బిస్కెట్స్ ఒకటి ఇస్తారు అప్పుడప్పుడు ప్లేస్లో, చాలా బాగుంటుంది. అంటే బాలన్స్ ల్యాండ్ అయిపోతుంది ఫాస్ట్గా తాగేసి. మంత్స్ ల్యాండ్ అయ్యాక నాకు ఫ్లైట్కి మీరు ఎంతో వెయిట్ చేస్తున్నా, నాకు ఎంత నేను ఈ ఫ్లైట్కి పే చేశాను అనేసి చెప్తారు. అంతే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అది చాలా బాగుంది. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేసి మంత్స్ ల్యాండ్ అయ్యాక మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. సో ఫైనల్గా హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయినా. నా టికెట్ ప్రైస్ వచ్చేసి 26,000. నేను డైరెక్ట్ బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నా. లైక్ ఒకళ్ళు తక్కువ పడాలంటే ఫస్ట్ ఎకనామీ బుక్ చేసుకున్న తర్వాత అప్గ్రేడ్ అవ్వచ్చు, బట్ నాకు టైం లేకుండా సో డైరెక్ట్ బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నా. సో అంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది. నేను మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాను. కలర్ క్రేజీ. Karma, everyone deserves friend like you అని చెప్తున్నా.